దించేసాం ఇక మోదీని. ఢిల్లీ మోదీ గజ్వేల్ కేడీల కుట్రలు ఎవరొచ్చినా మా ప్రభుత్వాన్ని ఏం చేయలేరు. కేసీఆర్ నువ్వు ఖాళీ చేయడానికి ఫుల్ బాటిల్ కాదు, కాంగ్రెస్ సర్కార్ జోలికి వస్తే బట్టలు ఉడదీసి కొట్టిస్తా. ఉచిత విద్యుత్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కేసీఆర్ కారు పనైపోయింది, ఫామ్ హౌస్ చుట్టూ పాత సమాన్ల వాళ్ళు తిరుగుతున్నారు. బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి దుర్మార్గుడు. దుబ్బాకలో రఘునందన్ ను గెలిపిస్తే ఏం చేశాడు? మెదక్ రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న నీలమధు ముదిరాజు కాంగ్రెస్ అభ్యర్థి మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఘాటు హాట్ వ్యాఖ్యలు చేసిండు. అంటే పలిగిన డబ్బాలు పాలి ఖాళీ పిసాలు కొట్టమంటారుగా గాడికి వచ్చిందట కథ. ఏది ఫామ్ హౌస్ చుట్టూరే తిరుగుతున్నారట. పలిగిన డబ్బాలు ఇర్ఫాన్ సామాన్ కొంటామంటారు కదా, అది వాడికి వచ్చిందట కథ. కేసీఆర్ కాకది. ఇక గుజరాత్ వాళ్ళే గొప్పోళ్ళ 70 మంది తెలుగు కన్నడ ఎంపీలకు 2 కేంద్ర మంత్రుల వాళ్ళే మునగాళ్ళ మనం ప్రభుత్వాలు నడపలేమా? బెంగళూరులో రేవంత్ రెడ్డి మాట్లాడిండు. అంటే గుజరాత్ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు కల్పిస్తా ఉన్నారని చెప్పేసి